సేవాంధ్రలో ఉన్నాను. నేను మీ ఆర్గనైజ్ అయితే మాట్లాడుతున్నా. ప్రస్తుతం అయితే మేము వికారాబాద్ అయితే వెళ్తున్నాం. వికారాబాద్ అండ్ భూ కైలాస్ టెంపుల్ అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం హాఫ్ ఆఫ్ ద కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. అండ్ హాఫ్ ఆఫ్ ద కిలోమీటర్స్ కూడా నాకు ఏమీ షూట్ చేయాలనిపించలేదు, ఎందుకంటే మొత్తం ఓఆర్ఆర్ మీద నడిచింది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడే ఫారెస్ట్ ఏరియాలోకి అయితే వచ్చాము. సో వికారాబాద్ నుంచి అయితే మేము గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టుకున్నా. అండ్ నేను ఫోన్లో కొన్ని ఎతుకుతున్నా అనమాట, ఏ ప్లేసెస్ తిరగాలి ఏంటి అని. మేము వచ్చేసరికి అరౌండ్ వికారాబాద్ ఫారెస్ట్లో అయితే ఉన్నాము. ఇప్పుడు దాకా నేను డ్రైవ్ చేశాను అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. సో చూద్దాం పదండి. हेलीकॉप्टर साउंड सुना है क्या तुमको? అలా ఎడిట్ చేసుకుంటారా? ఓకే, వేగము చేయబడి గో స్లో. సో ఇప్పుడే వికారాబాద్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఘాట్ సెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మనకి ఒక సర్కిల్ అయితే వస్తుంది. డీప్ ఫారెస్ట్ ఏరియాలోకి అయితే మనం ఎంటర్ అయిపోతాం. అండ్ హైదరాబాద్ నుంచి ఇది వచ్చేసరికి అరౌండ్ 85 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఎంట్రన్సే మనకి వికారాబాద్కి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అది దర్శించుకొని ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు మనం. సో ఇప్పుడైతే మనం వికారాబాద్ వ్యూ పాయింట్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ సండే అయ్యేసరికి చాలా అంటే చాలా రష్ అయితే ఉంది. మేము వెళ్ళింది వచ్చేసరికి మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంది, లేకపోతే ఫుల్ అంటే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నందీశ్వరుడు ఉన్నాడు. అండ్ అక్కడ వచ్చేసరికి పార్కింగ్ ఏరియా ఉంది. సో చూద్దాం పదండి, పార్కింగ్కి ఏమైనా టికెట్ ఉంటుందో లేదో అక్కడ చూసి చెప్తా. సో ఇప్పుడే కనుక్కున్నాము, పార్కింగ్కి అయితే టికెట్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే పార్కింగ్ టికెట్ అయితే తీసుకోలేదు. తీసుకోకుండా అయితే వెళ్దామని చూస్తున్నాము. సో ప్రస్తుతం అయితే అక్కడ సండే అయ్యేసరికి ఎవరు ఆపట్లేదు. అండ్ వీక్ డేస్లో వస్తే ఇదంతా ఖాళీగా ఉంటుంది. అండ్ వీకెండ్స్లో వస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్గా ఉంటుంది. దట్టు మాన్సూన్ టైంలో రావడం అయితే ఫుల్ అంటే ఫుల్ జోష్ అనమాట. సో ప్రస్తుతం అయితే కార్ అక్కడికి ఆపుకుందాం అని చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే అనంతగిరి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడే. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి నుంచే టోటల్ మొత్తం ఎంటైర్ దానికి ఇది ఒక పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ మేము వచ్చిన కార్ ఇది షిఫ్ట్. సో ప్రస్తుతం అయితే అనంతగిరి హిల్స్కి అయితే వచ్చేసాం. అండ్ పక్కన వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు కదా. అండ్ ఇంకోటి క్లియర్గా చెప్పాలంటే ఇలా గోపురంలో చూడడము యూట్యూబ్లో చూడడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయ్ఫుల్ అయితే ఇక్కడ కలుగుతుంది. ఇంకా వర్షం పడలేదు, వర్షం పడితే ఇంకా నేను ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మాన్సూన్ సీజన్ టైం వస్తే అరౌండ్ మంచి గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఇప్పటికీ గ్రీనరీగానే ఉంది. అండ్ ఒక్కసారి వర్షం పడిందంటే ఇంకా గ్రీనరీగా తయారవుతుంది.
ఒక్కసారి లుక్ అట్ దిస్ సీన్. ఇది ఇంకా తక్కువ, లైక్ యాక్చువల్గా అక్కడైతే చూపిస్తాగండి. సో అక్కడ దూరంగా అయితే వాచ్ టవర్ ఉంది. ఆ వాచ్ టవర్ నేను చూస్తే ఇంకా హైలైట్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళట్లేదు. వై బికాస్ ఆఫ్ మొత్తం చూడాలన్నా కూడా అక్కడ చూడనివ్వరు, ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు అది జరుగుతుంది. అండ్ పార్కింగ్ ఏరియా ఈజ్ వెరీ లిటిల్ డీసెంట్. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఉంది, అండ్ వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అండ్ వాచ్ టవర్ ఒకటి. అండ్ దిస్ లొకేషన్ ఆప్షన్ రావట్లేదంటరా. అరే సో ఇప్పటి నుంచి నెట్లేదు. సో యాక్చువల్గా ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, అది మొత్తం నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. అండ్ ఇక్కడికే వ్యూ అనేది సూపర్ ఉంటుంది. అండ్ నేను తమ్మించి మేము పైకి వెళ్ళాము యాక్చువల్గా. లైక్ మేము వచ్చేసరికి వేరే ఇంకా విజిటింగ్ ప్లేసెస్, యాక్చువల్గా మేము వచ్చింది వచ్చేసరికి వేరే విజిటింగ్ ప్లేస్ కోసం వచ్చాము. దానికి ఇక ఒకేసారి దారిలో ఉంది కదా, ఇది కూడా చూసుకొని వెళ్ళిపోదామని ఆగాము. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద వండర్ఫుల్, నేను చూసిన వాటిలో ఇది ఒక వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ గుడిసె రైడ్ కూడా వస్తుంది, చూద్దాం అది కూడా. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఉన్న కానీ సింబల్ గట్టి కూడా నేను పాయింట్. యాక్చువల్గా ఏంటంటే మేము ఇందాక వెళ్ళేటప్పుడు అలా చుట్టూ కింద ఎక్కుకుంటూ ఆ పైకి వెళ్ళేసాం. అండ్ ప్రస్తుతం అయితే యాక్చువల్ రూట్ అయితే ఇక్కడి నుంచి ఉంది, ఇక్కడి నుంచి మామూలుగా ఇలా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే సాహసాలు చేసే వాళ్ళు అయితే అలా వెళ్ళిపోతాం, అంతే తేడా. సో ఇప్పుడే వికారాబాద్ చూసుకొని తాండూరు అయితే బయలుదేరిపోయాం. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి తాండూరు ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. 30 అంటే 30 కాదు, అరౌండ్ 33 ఆర్ 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్డు అయితే ఇక్కడైతే ఎక్సలెంట్ ఉంది, మనం ముందుకెళ్ళే కొద్ది ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే తాండూరు అయితే బయలుదేరిపోయాం. సో తాండూరు అంటే తాండూరు కాదు, భూకైలాస్ టెంపుల్. సో భూకైలాస్ టెంపుల్ వెళ్ళే దారిలో అనంతగిరి హిల్స్ అయితే ఉంది. అనంతగిరి హిల్స్ దగ్గర నుంచి ముందుకెళ్ళాలి, ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి భూకైలాస్ టెంపుల్. సో దాని స్పెషాలిటీ ఏంటంటే మనం దర్శనం అనేది వాటర్లో వెళ్ళి చేసుకోవాలి. అంటే లైక్ దగ్గర ఒక 100 మీటర్స్ వరకు వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో మొత్తం అన్ని శివలింగాలకి అభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రస్తుతం అయితే ఇంకా అక్కడికే స్టార్ట్ అయ్యాం, చూద్దాం. అండ్ ఇది వచ్చేసరికి తాండూరు భూకైలాస్ టెంపుల్ అనమాట. భూకైలాస్ టెంపుల్కి వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే తాండూరు లోపల నుంచి అయితే వస్తుంది. ఒక చిన్న విలేజ్ లోపల నుంచి అయితే ఎంటర్ అవ్వాలి. ఇది చిన్న విలేజ్ లోపల నుంచి ఎంటర్ అయిన తర్వాత ఆర్చ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడే మన కార్ పార్కింగ్లో అయితే పెట్టేసి లోపలికి అయితే వచ్చేసాం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నవగ్రహాలు, ఇంకోటి వచ్చేసరికి శివుడు టెంపుల్, అండ్ మూడోది వచ్చేసరికి శక్తిపీఠం అయితే ఉంటుంది అనమాట. దీని స్పెషాలిటీ వచ్చేసరికి ఏంటంటే మనం వాటర్లో వెళ్ళాలి. ఇది అంటే లైక్ శివయ్యని దర్శించుకోవాలంటే మనం వాటర్లో వెళ్ళాలి. అండ్ మన అవుట్కట్స్ లైక్
గుడికి అవుట్ సైడ్ చూసుకుంటే ఎలా ఉందంటే మొత్తం చెట్లతో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ మన పరశురామర్ గారు చూస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ గుడికి ఉన్న ప్రతిష్టత ఏంటంటే లైక్ మొత్తం మన దేశంలో ఉన్న లైక్ ఇండియాలో ఉన్న మొత్తం శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో ఇక్కడ వాటర్ ఎందుకు మెయిన్ స్పెషాలిటీ ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో వస్తాం. ఆ ఎక్కడెక్కడి నుంచో వచ్చినప్పుడు మనకి లైక్ గాలి సంథింగ్ ఏదో అంటారు కదా, అవన్నీ శుద్ధి చేయడానికి ఈ వాటర్ అనమాట. ఎందుకంటే మొత్తం శివలింగాలన్నీ లైక్ మన అమర్నాథ్ ఇవన్నీ ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు అన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ పూజారిని అయితే నేను కనుక్కున్నాను. అండ్ వాటర్ వచ్చేసరికి దగ్గర దగ్గర మన చెస్ట్ దాకా అయితే వస్తుంది. సో దర్శనం చేసుకొని ముందుకెళ్దాం పండి. సో మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, మొత్తానికి దగ్గర దగ్గర ఈ లోతుకి వచ్చింది నాకు వాటర్. ఈ లోతు నుంచి లైక్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఈ లోతు దాకా వచ్చింది, మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మొత్తం టికెట్ ఎంట్రీ అయితే ఇది మొత్తం 100 రూపీస్ వచ్చేసరికి ఒక టికెట్ దర్శనానికి. సో ఇలా వాటర్లో నుంచి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ 100 రూపీస్ అయితే కట్టి టికెట్ తీసుకోవాలి. అండ్ అది వచ్చేసరికి ఏంటంటే శక్తిపీఠాలకి అండ్ ఈ వాటర్లో నుంచి వచ్చి దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇంకో టికెట్ వచ్చేసరికి మొత్తం 3 టికెట్లు ఇస్తాం మా చేతికి, లైక్ 3 కలిపి 100 ఛార్జ్. అది వచ్చేసరికి అన్నదానానికి. సో ఇంకా కొత్త కొత్త ప్రదేశాలు చూద్దాము అండ్ మొత్తం తిరిగి అన్వేషిద్దాము. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి కింద ఇస్తున్న గోదావరి రైడర్ ఆర్కే. సో థ్యాంక్ యూ, బై బాయ్.